తీయగా కారం కారంగా ఉండే కాజు బిస్కెట్స్ ఎంతో టేస్టీగా ఉంటాయి కదా. వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకొని అందులో కొద్దిగా చక్కెర, కొంచెం ఉప్పునైతే వేసుకుందాం. తర్వాత వాముని నలిపి వేసుకుందాం. తర్వాత నెయ్యిని మాత్రం యాడ్ చేసుకొని ఈ విధంగా ఫస్ట్ పొడి పొడిగా కలుపుకుందాం. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మాత్రం గోధుమ పిండిని ఏ విధంగా స్మూత్గా కలుపుతామో దానికంటే కొంచెం గట్టిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. తర్వాత మాత్రం ఒక పొడిపిండిని మనం పీట పైన కొంచెం వేసుకుంటూ చపాతీ కంటే మందంగా చేసుకోవాలి రోలర్తో. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక బాటిల్ క్యాప్ తీసుకొని షార్ప్గా ఉండాలి. ఆ బాటిల్ క్యాప్తో ఈ విధంగా మనము మూన్ షేప్స్తో చేసుకోవాలి. హాఫ్ మూన్ ఎలా ఉంటుందో ఆ విధంగా షేప్ని అయితే చేసుకొని బాగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్లో మాత్రం మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ రొటేట్ చేస్తూ ఎప్పటికప్పుడు మనం వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా అయిన తర్వాత వాటిలో కొద్దిగా కారం, ఉప్పు, ధనియాల పొడి మాత్రం వేసుకొని ఈ విధంగా తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.